Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss February 21st, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇండియా ఫ్రాన్స్ నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇండియా ఫ్రాన్స్ నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. కాన్పూర్లో నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయనున్న ఇండియా ఫ్రాన్స్. మనం ఇటీవల ఇండియా ఫ్రాన్స్ రిలేషన్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. 2026 ఇయర్ని ఇన్నోవేషన్ ఇయర్గా ఇండియా ఫ్రాన్స్ జాయింట్గా ప్రకటించాయి అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. సో మరి ఈ కాంటెక్స్ట్లో ఈ యొక్క ఇన్నోవేషన్ ఇయర్ ముఖ్య ఉద్దేశం ఏంటి? స్టార్టప్స్ని, స్కిల్ ట్రైనింగ్ని పెంపొందించడం, స్టార్టప్స్ని డెవలప్ చేయడము, నైపుణ్య శిక్షణ ఇవ్వడం. మరి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో స్కిల్ ట్రైనింగ్ కోసం ఒక నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయబోతా ఉన్నట్టు బోత్ కంట్రీస్ అనౌన్స్ చేశాయి. మరి ఇక్కడ దీన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తారు, దేనికోసము అంటే ఏరోనాటిక్స్ అండ్ డిఫెన్స్ రంగాలలో, ఏరోనాటిక్స్ అండ్ డిఫెన్స్ సెక్టార్లో స్కిల్లింగ్ కొరకు, నైపుణ్య శిక్షణ కొరకు ఒక నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని కాన్పూర్లోని నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వద్ద ఏర్పాటు చేయబోతా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఉత్తరప్రదేశ్లో. దీనిని పిఎం సేతు స్కీమ్ కింద ఏర్పాటు చేయబోతా ఉన్నారు. పిఎం సేతు స్కీమ్ అంటే మనం గతంలో తెలుసుకున్నాం. అబ్రివేషన్ వచ్చేసి ప్రధాన్ మంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఐస్. అప్గ్రేడెడ్ ఐటీఐస్, ఇక్కడ ఐటీఐస్ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. మనకి ఐటీఐస్లో ఏవైనా స్కిల్స్ నేర్చుకోవచ్చు కదా. సో మరి ఈ ఐటీఐస్ని డెవలప్ చేయడం కోసం లాస్ట్ ఇయర్ 2025 అక్టోబర్లో కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం సేతు పథకానికి అప్రూవల్ ఇచ్చింది, ఆమోదం తెలిపింది. సో ఈ పిఎం సేతు పథకం కింద ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, పిఎం సేతు స్కీమ్కి మరి కేటాయించిన బడ్జెట్ ఎంత, దీని ముఖ్య ఉద్దేశం. ఈ స్కీమ్కి 60,000 crore కేటాయించింది కేంద్ర ప్రభుత్వం, 60,000 కోట్లు. ఈ పిఎం సేతు పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ అని చెప్పవచ్చు. సో మరి ఈ పథకం కింద 1000 ఐటీఐస్ని, 1000 ఐటీఐలను ట్రాన్స్ఫార్మ్ చేయబోతా ఉన్నారు, అభివృద్ధి చేయబోతా ఉన్నారు. తద్వారా 5 yearsలో 20 lakh యూత్కి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. 5 ఏళ్లలో 20 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వబోతా ఉన్నారు. సో ఈ పథకాన్ని ఎప్పుడు లాంచ్ చేశారు అధికారికంగా అంటే October 4, 2025. సో ఈ మంత్రిత్వ శాఖ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ వన్, కెనడాకు జిఐ ట్యాగ్ సేలం సాగో యొక్క మొదటి ఎగుమతి. కెనడాకు జిఐ ట్యాగ్ కలిగిన సేలం సాగో యొక్క మొదటి ఎగుమతి. తమిళనాడులోని సేలంలో సేలం సాగో అనే ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తారు. సేలం సాగో అంటే ఇది ఒక అగ్రికల్చరల్ ప్రోడక్ట్, వ్యవసాయ ఉత్పత్తి. తెలుగులో చెప్పాలంటే సగ్గుబియ్యం పాయసం అంటారు కదా. సగ్గుబియ్యం పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ సగ్గుబియ్యాన్ని ఫస్ట్ టైం కెనడా కంట్రీకి ఎక్స్పోర్ట్ చేశారు. సో మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఈ సేలం సాగో దీనికి జిఐ ట్యాగ్ ఎప్పుడు వచ్చింది, అసలు జిఐ ట్యాగ్ అంటే ఏంటి, మరి ఈ ఎక్స్పోర్ట్స్ని ఎవరు పెంపొందిస్తారు అంటే ఏ డిపార్ట్మెంట్ ఈ యొక్క ఎగుమతులకి ప్రధాన బాధ్యత వహిస్తుందో తెలుసుకోవాలి. ఫస్ట్ జిఐ ట్యాగ్ అంటే మెనీ టైమ్స్ మనం తెలుసుకున్నామండి, జియోగ్రఫికల్ ఇండికేషన్స్, భౌగోళిక గుర్తింపు. మరి ఈ సేలం సాగో అనే ఈ సగ్గుబియ్యానికి 2023లో జిఐ ట్యాగ్ వచ్చింది. మరి ఇప్పుడు సుమారుగా 0.5 మెట్రిక్ టన్స్, 0.5 మెట్రిక్ టన్నుల్ని కెనడాకి ఎగుమతి చేశారు. మరి ఎందుకు సేలం సాగో అంత ఫేమస్ అంటే తమిళనాడులోని సేలంలో ఇది ఎక్కువగా తయారు చేస్తారు, పండిస్తారు, దీన్ని తయారు చేస్తారు, అగ్రికల్చర్ ప్రోడక్ట్ని. సో మరి ఇక ఈ ఎక్స్పోర్ట్స్ని ఎవరు ఫెసిలిటేట్ చేశారు? మనకి భారతదేశంలో వ్యవసాయ రంగ ఎగుమతులు, అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ని ఇంక్రీజ్ చేయడం కోసం, పెంపొందించడం కోసం ఒక చట్టబద్ధమైన సంస్థ పనిచేస్తుంది, ఒక స్టాచ్యుటరీ బాడీ, అపెడా అనే సంస్థ. స్టాచ్యుటరీ బాడీ అపెడా అంటే అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది 1986లో ఏర్పాటైంది, కామర్స్ మినిస్ట్రీ కింద ఏర్పాటైంది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, వాణిజ్యము మరియు
పారిశ్రామిక మంత్రిత్వ శాఖ, ప్రస్తుతం దీనికి పీయూష్ గోయల్ గారు మంత్రిగా ఉన్నారు. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ, అంటే చట్టం ద్వారా ఏర్పాటైంది 1986లో. సో ఇక జిఐ ట్యాగ్ విషయానికి వస్తే మనకి జిఐ గూడ్స్కి సంబంధించి యాక్ట్ 1999 ఉంది. జిఐ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ చట్టము 1999. జిఐ రిజిస్ట్రీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చెన్నై, తమిళనాడు. ఇండియాలో హయ్యెస్ట్ జిఐ ప్రోడక్ట్స్ ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా జిఐ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఇది మనకి సేలం సాగో, తమిళనాడు. నెక్స్ట్ వన్ అగైన్ అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఏటా 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయడానికి WFPతో FCI ఒప్పందము. ఏటా 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయడానికి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్తో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అగ్రిమెంట్ కుదుర్చుకునింది. ఇక్కడ మరి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మనకి ఏ విధంగా అయితే అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయడానికి సహకరిస్తుందో, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉండే అబెడా సంస్థ ఏ విధంగా అయితే వ్యవసాయ ఎగుమతుల్ని పెంపొందించడానికి కృషి చేస్తుందో, అలానే ఈ ఫుడ్ సెక్యూరిటీ, ఈ ఆహార భద్రతను పెంపొందించడానికి ఫుడ్ గ్రెయిన్స్ని సేకరించే బాధ్యత, ఆహార ధాన్యాలను సేకరించే బాధ్యత FCI తీసుకుంటుంది. మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013, జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 పటిష్టంగా అమలు కావాలంటే FCI రోల్ అనేది చాలా ముఖ్యమైనది, FCI పాత్ర. మరి ఈ FCI అనేది మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కింద ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? వినియోగ వ్యవహారాలు మరియు ఆహారము మరియు ప్రజా పంపిణీ వ్యవస్థ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. మరి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ విషయానికి వస్తే, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ యునైటెడ్ నేషన్స్కి చెందిన ఒక ఏజెన్సీ, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక ఏజెన్సీ. ఇది ప్రపంచ దేశాలలో ముఖ్యంగా ఎవరైతే పోషకాహార సమస్యతో బాధపడుతూ ఉంటారో, ఆహార భద్రత ఎక్కడైతే ఉండదో, ఏ దేశాల్లో అయితే ఆహార ధాన్యాలు కరువయ్యి వాళ్ళు కరువు కాటకాల్లో ఉంటారో వాళ్లకు ఆహార ధాన్యాలు అందించే బాధ్యత తీసుకుంటుంది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్స్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొవైడ్ హ్యుమానిటేరియన్ ఎయిడ్. సో మరి ఇప్పుడు ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎవ్రీ ఇయర్ 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందించబోతా ఉంది. మరి ఇది 5 year డీల్, 5 ఏళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. అంటే ఎవ్రీ ఇయర్ 2 లక్షల మెట్రిక్ టన్నులు పంపిస్తాం మనము. సో మరి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం, ప్రెజెంట్ ఇండియా రైస్ ప్రొడక్షన్లో టాప్ ప్లేస్లో ఉంది. ప్రస్తుతం బియ్యం ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. మరి ఈ కాంటెక్స్ట్లో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి అందించడం వల్ల చాలా హెల్ప్ జరుగుతుంది. మరి ఇక్కడ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకోవాల్సింది మనము, దీనికి ఏమైనా ప్రాముఖ్యత ఉందంటే, ఈ అంతర్జాతీయ ఫుడ్ ప్రోగ్రామ్కి 2020లో నోబెల్ పీస్ ప్రైజ్ కూడా వచ్చింది, నోబెల్ శాంతి బహుమతి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మానవతావాద సంస్థ అని చెప్పవచ్చు, వరల్డ్స్ లార్జెస్ట్ హ్యుమానిటేరియన్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్స్ రోమ్, ఇటలీ. దీని ప్రధాన కార్యాలయము రోమ్, ఇటలీ. 1961లో ఏర్పాటైంది. ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంటే ఇందులో వివిధ దేశాలు సభ్యులుగా ఉంటారు. ఇది సుమారుగా 120 కంట్రీస్కి పైగా, 120కి పైగా దేశాల్లో సేవలు అందిస్తూ ఉంది. సో ఇది అండి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి FCIకి మధ్య కుదిరిన ఒక అగ్రిమెంట్. FCI ఉద్యోగాలు కూడా పడుతూ ఉంటాయండి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్. తప్పకుండా అవి ఒకసారి చూసుకుంటూ ఉండండి నోటిఫికేషన్స్ పడినప్పుడు. నెక్స్ట్ వన్ స్టేట్ కరెంట్ అఫైర్స్. లెంగ్టేకై బ్రిడ్జ్, లెంగ్టేకై వంతెన. మిజోరం చీఫ్ మినిస్టర్ లాల్డు హోమా లెంగ్టేకై అనే బ్రిడ్జ్ని ప్రారంభించారు. మరి ఈ బ్రిడ్జికి ఉన్న పేరు, దీనికి ఏం పేరు పెట్టారంటే ఫెయిత్ బ్రిడ్జ్ అనే పేరు పెట్టారు. ఫెయిత్ బ్రిడ్జ్, ఫెయిత్ అంటే తెలుగులో నమ్మకం కదా. సో ఫెయిత్ బ్రిడ్జ్ ఎక్కడ అంటే మిజోరం. మరి దానికి ఉన్న మరో పేరు లెంగ్టేకై బ్రిడ్జ్. దీనిని త్లాంగ్ రివర్ పైన ఏర్పాటు చేశారు, త్లాంగ్ రివర్ పైన నిర్మించారు, త్లాంగ్ అనే నది పైన దీన్ని నిర్మించారు. మరి ఈ యొక్క బ్రిడ్జ్ ప్రాముఖ్యత వచ్చేసి మిజోరం క్యాపిటల్ అయిన ఐజ్వాల్ని మిజోరంలోని లెంగ్పుయ్ ఎయిర్పోర్ట్ని కనెక్ట్ చేస్తుంది. మిజోరం క్యాపిటల్ అయిన ఐజ్వాల్ని మిజోరంలోని లెంగ్పుయ్ విమానాశ్రయాన్ని కనెక్ట్ చేస్తుంది.
దీన్ని 43.83 crore నిర్మించారు. 43.83 కోట్లతో నిర్మించారు. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, రోడ్డు మంత్రిత్వ శాఖ సహాయం చేసింది, ఆర్థిక సహాయం, ఫినాన్షియల్ సపోర్ట్ ఇచ్చింది. సో ఇక్కడ ఈ కాంటెస్ట్లో తెలుసుకోవాల్సిందండి జస్ట్ మనకి లార్డ్ హోమా ఇనాగరేటెడ్ ఫెయిత్ బ్రిడ్జ్. సో ఇక్కడ ఈ బ్రిడ్జ్ల విషయానికి వస్తే మనం ఇటీవల ఒక టాపిక్ కూడా డిస్కస్ చేసుకున్నాం. కుమార భాస్కర వర్మ సేతు బ్రిడ్జ్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అస్సాంలోని బ్రహ్మపుత్ర రివర్ పైన కన్స్ట్రక్ట్ చేసిన కుమార భాస్కర వర్మ సేతు అనే ఒక బ్రిడ్జ్ని లాంచ్ చేశారు. ఇక లాస్ట్ ఇయర్ మనం ఒక రెండు టాపిక్లు డిస్కస్ చేసుకున్నాం. చీనాబ్ రైల్ బ్రిడ్జ్, అంజీకడ్ బ్రిడ్జ్. చీనాబ్ రైల్ బ్రిడ్జ్, అంజీకడ్ అనే ఒక బ్రిడ్జ్, ఈ రెండు కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లోని నిర్మించారు. మరి ఇక్కడ చీనాబ్ రైల్ బ్రిడ్జ్ని చీనాబ్ రివర్ పైన నిర్మించారు. మరి దీని ప్రాముఖ్యత ఏంటి? ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్, వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ఏది అంటే చీనాబ్ బ్రిడ్జ్. మరి అంజీకడ్ బ్రిడ్జ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? దీనిని అంజీ రివర్ పైన నిర్మించారు. అంజీ నది చీనాబ్ రివర్కి ట్రిబ్యూటరీ. అంజీ రివరు చీనాబ్ నదికి ఉపనది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఈ అంజీకడ్ బ్రిడ్జ్కి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? భారతదేశపు మొట్టమొదటి కేబుల్ ఆధారిత బ్రిడ్జ్ ఏది అంటే అంజీకడ్ రైల్వే బ్రిడ్జ్. ఇండియాస్ ఫస్ట్ కేబుల్ స్టేడ్ రైల్వే బ్రిడ్జ్ అంటే అంజీకడ్ బ్రిడ్జ్. సో ఇది అండి మనకి బ్రిడ్జెస్కి సంబంధించి. నెక్స్ట్ వన్, ఇండియా ఏఐ ఇంపాక్ట్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 7 ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ పైన ఒప్పందం కుదుర్చుకునింది. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో భాగంగా 7 MOUs పైన ఏపీ గవర్నమెంట్ సైన్ చేసింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి తెలుసుకుంటే సరిపోతుంది. ఒకటి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్తో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకునింది. ఈ అగ్రిమెంట్లో భాగంగా అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అలానే IBM కంపెనీతో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఈ IBM కంపెనీ ఆంధ్రప్రదేశ్లోని యూత్కు క్వాంటమ్ టెక్నాలజీ, AI, సైబర్ సెక్యూరిటీలో 1 lakh యూత్కు 1,00,000 మంది యువతకు శిక్షణ ఇవ్వబోతా ఉన్నారు. అలానే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ITతో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఈ అగ్రిమెంట్లో భాగంగా అమరావతిలో క్వాంటమ్ AI డీమ్డ్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అలానే భారత్ జెన్, నెక్స్ట్ జెన్, IBM కంపెనీల కన్సార్టియంతో ఈ 3 సంబంధించిన కంపెనీలతో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. సో అలానే వైజర్ అనే ఒక కంపెనీ అమరావతిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. IIT మద్రాస్తో ఒక అగ్రిమెంటు. IIT మద్రాసు ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్కు AI ట్యూటర్ని అందించబోతోందంటే AI ట్యూటర్ అంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచర్ టైపు, AI అధ్యాపకుడు అని చెప్పొచ్చు. సో జస్ట్ 7 అగ్రిమెంట్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ప్యాక్స్ సిలికా ప్రోగ్రాంలో చేరిన ఇండియా ప్యాక్స్ సిలికా అనే ప్రోగ్రాంలో జాయిన్ అయింది. మనం లాస్ట్ మంత్ కూడా డిస్కస్ చేసుకున్నామండి. ప్యాక్స్ సిలికా ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది అమెరికా యొక్క ప్రోగ్రామ్, అమెరికా ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2025లో లాంచ్ చేసింది. మరి ప్యాక్స్ సిలికా ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుసుకోవాలా. ప్యాక్స్ సిలికా, ఇక్కడ సిలికా అంటే సిలికాన్కి ఒక రా మెటీరియల్. మనకి సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్స్ రంగంలో వాడే సిలికాన్కి ఒక రా మెటీరియల్, ముడి ఖనిజమే సిలికా రా మెటీరియల్. సో మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఇవి ఎక్కువగా వార్తల్లో ఉన్నాయి. కీలకమైన ఖనిజాలు, ఉదాహరణకు లిథియము, గ్రాఫైట్, నికెల్ అటువంటివి. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, అరుదైన భూమూలకాలు, అవి 17 ఉంటాయని చెప్పేసి తెలుసుకుందాం. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ 17 ఉంటాయని తెలుసుకున్నాం. అందులో 15 ల్యాంథనైడ్స్, మరో 2 స్కాండియం, ఇట్రియం అనే 2 మూలకాలు. 15 ల్యాంథనైడ్స్, స్కాండియం, ఇట్రియం అని చెప్పేసి. మరి ఈ ప్రపంచంలో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అయినా, క్రిటికల్ మినరల్స్ అయినా హైయెస్ట్గా చైనాలో ఉన్నాయి. అత్యధికంగా చైనా డామినేట్ చేస్తూ ఉంది. మరి ఈ కాంటెక్స్ట్లో చైనా పైన డిపెండెన్స్ తగ్గించుకోవాలి, చైనా పైన ఆధారపడ్డాన్ని తగ్గించుకోవాలి. మిగతా దేశాల్లో ఉన్న ఈ క్రిటికల్ మినరల్స్ని మనము బలోపేతం చేసుకోవాలి, సప్లై చైన్స్ని మనం స్ట్రెంగ్తెన్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని లాస్ట్ ఇయర్ లాంచ్ చేసింది. మరి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ విషయంలో ఇండియా ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. అరుదైన భూమూలకాల విషయంలో భారతదేశం 3వ స్థానంలో ఉంది. మరి ఇప్పుడు ఇండియా జాయిన్ అయింది. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఈ ప్యాక్స్ సిలికా మీటింగ్ మొదటి సమావేశం లాస్ట్ ఇయర్ వాషింగ్టన్ DC అమెరికాలో జరిగింది. మరి ఇందులో
ఇండియా జాయిన్ అవ్వడానికి ఓకే ఓకే చెప్పింది నిన్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో భాగంగా. మరి ఇప్పటి వరకు ఎన్ని కంట్రీలు ఉన్నాయి ఇందులో తెలుసుకోవాలా. సిగ్నేటరీస్, ఇందులో సిగ్నేటరీస్ అంటే సంతకాలు చేసినవి. మీకు ఇలాంటి మంచి ఇమేజెస్ కావాలంటే అండి, మనకి లైవ్ మింట్ అలాంటి ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో, లైవ్ మింట్, టైమ్స్ ఆఫ్ ఇండియా అలాంటి పేపర్లలో మంచి మంచి కంటెంట్ ఉంటుంది. మన తెలుగు పేపర్లో దొరకని కంటెంట్ అంతా కూడా మనకి ఇంగ్లీష్ పేపర్లో మస్తుగా దొరుకుతుంది. ఒకసారి మీరు చూసుకోవచ్చు అటువంటివి. సో మరి ఇక్కడ ఇందులో ఎవరున్నారు మెంబర్స్ వచ్చేసి, అమెరికా ప్రోగ్రామ్ ఇది. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, గ్రీస్, ఇజ్రాయెల్, జపాన్, ఖతర్, సౌత్ కొరియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా అంటే సౌత్ కొరియా, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూకే ఇవి సంతకం చేశాయి. సంతకం చేయనప్పటికీ కూడా కొన్ని దేశాలు జాయిన్ అయ్యాయి, నాన్ సిగ్నేటరీ పార్టిసిపెంట్స్. అవి కెనడా, తైవాన్, నెదర్లాండ్స్, యూరోపియన్ యూనియన్, ఓఈసిడి. ఓఈసిడి అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ అండ్ కోఆపరేషన్ డెవలప్మెంట్, ఓఈసిడి సంస్థ. సో ఇవి అండి. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మీరు అబ్జర్వ్ చేస్తే క్వాడ్ కంట్రీల్లో, క్వాడ్ 4 దేశాలు ఉంటాయి కదా, క్వాడ్లో యుఎస్, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా. అంటే ఇప్పుడు ఈ క్వాడ్ దేశాలు ఇందులో చేరినట్టు అయ్యింది ఈ యొక్క ప్యాక్స్ సిలికాలో. నెక్స్ట్ వన్, తిరుపత్తూరు జిల్లా పక్షిగా ఇండియన్ గ్రే హార్న్బిల్. తిరుపత్తూరు జిల్లా పక్షిగా ఇండియన్ గ్రే హార్న్బిల్. ఈ గ్రే హార్న్బిల్, మనకి ఈ హార్న్బిల్ బర్డ్ అనేది కంటిన్యూస్గా వార్తల్లో ఉంది. ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. మలబార్ పైడ్ హార్న్బిల్. మలబార్ పైడ్ హార్న్బిల్ అనే పక్షిని సంరక్షించడానికి హార్న్బిల్ రెస్టారెంట్లను ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఏర్పాటు చేయబోతోందని చెప్పేసి ఇటీవల తెలుసుకున్నాం. అలానే ఎవ్రీ ఇయర్ నాగాలాండ్లో హార్న్బిల్ ఫెస్టివల్ జరుగుతుంది, హార్న్బిల్ పండుగ జరుగుతుందని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఈ ఇండియన్ గ్రే హార్న్బిల్ అనే బర్డ్ కూడా వార్తల్లో ఉంది. ఈ ఇండియన్ గ్రే హార్న్బిల్ని తమిళనాడులోని తిరుపత్తూరు డిస్టిక్ బర్డ్గా అనౌన్స్ చేసింది. జిల్లా పక్షిగా, మనకి జనరల్గా రాష్ట్ర పక్షి తెలుసు, జిల్లా పక్షిగా కూడా అనౌన్స్ చేసింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ డిస్టిక్ అనౌన్స్ చేసిందంటే తిరుపత్తూరు జిల్లా, తమిళనాడు. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, అసలు ఈ హార్న్బిల్ పక్షులు ఎన్ని రకాలు ఉంటాయంటే ఇండియాలో 9 టైప్స్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయి, 9 రకాల జాతులు. ఉదాహరణకు ఇండియన్ హార్న్బిల్లు, గ్రే హార్న్బిల్ అని చెప్పేసి, గ్రేట్ హార్న్బిల్ అటువంటి ఉంటాయండి. గుర్తుపెట్టుకోండి, 9 రకాల జాతులు. మరి ఇక్కడ మీరు చూస్తే అగైన్ దీని ముక్కు చాలా కొస్సిగా ఉంటుంది, చాలా షార్ప్గా ఉంటుంది. సో దీన్ని ఫార్మర్స్ ఫ్రెండ్ అంటారని కూడా తెలుసుకున్నాం మనము, ఫార్మర్స్ ఫ్రెండ్. మరి ఇక్కడ ఈ ఇండియన్ గ్రే హార్న్బిల్ విషయానికి వస్తే దీని ఐయూసిఎన్ స్థితి లీస్ట్ కన్సర్న్, అంటే ఆందోళన చెందిన అవసరం లేదు, వీటి సంఖ్య బాగా ఉంది, భారీ స్థాయిలో ఉంది, నో నీడ్ టు వర్రీ. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో షెడ్యూల్ 1 కింద ఉంటుంది. వన్యప్రాణులను సంరక్షణ చట్టం 1972లో షెడ్యూల్ 1 కింద ఉంటుంది. అంటే అత్యంత సంరక్షించబడిన పక్షి అని అర్థము. మరి ఇది ఎక్కువగా ఎక్కడ ఉంటాయి? ఇవి వెస్ట్రన్ ఘాట్స్, పశ్చిమ కనుమలు. సో ఇక్కడ మనం ఫోకస్ చేసేది ఏంటంటే ఇందాక తెలుసుకున్నట్టు ఇండియాలో 9 టైప్స్ ఆఫ్ హార్న్బిల్ బర్డ్స్ ఉన్నాయి. మరి హార్న్బిల్ ఫెస్టివల్ని నాగాలాండ్ ప్రతి సంవత్సరం నిర్వహించినంత మాత్రాన నాగాలాండ్ యొక్క రాష్ట్ర పక్షి హార్న్బిల్ కాదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మనం ఆల్రెడీ మెనీ టైమ్స్ తెలుసుకున్నాం. ఈ హార్న్బిల్, గ్రేట్ హార్న్బిల్ అనేది కేరళకి, అరుణాచల్ ప్రదేశ్కి రాష్ట్ర పక్షి. కేరళకి, అరుణాచల్ ప్రదేశ్కి స్టేట్ బర్డ్ ఏది అంటే గ్రేట్ హార్న్బిల్ అట్లా. సో ఇట్లా జస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇండియన్ గ్రే హార్న్బిల్, తిరుపత్తూరు డిస్టిక్. నెక్స్ట్ వన్, చండీగఢ్లో గగన్యాన్ డ్రోగ్ పారాచూట్ అర్హత పరీక్ష. డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, చండీగఢ్లో గగన్యాన్కు సంబంధించిన డ్రోగ్ పారాచూట్ టెస్ట్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసింది, విజయవంతంగా ఈ పరీక్షను నిర్వహించింది. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఫస్ట్ గగన్యాన్ అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత ఈ డ్రోగ్ పారాచూట్ గురించి తెలుసుకుందాం. గగన్యాన్ ప్రోగ్రామ్, ఇండియా తొలిసారిగా మానవ సహిత అంతరిక్ష యాత్రను చేపట్టబోతోంది. 2027, 2027లో, మోస్ట్లీ 2027 లేదంటే 2028 అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 2027లో మోస్ట్లీ గగన్యాన్ అనే ఒక మానవ సహిత అంతరిక్ష యాత్రను చేపట్టబోతోంది. మానవ సహిత అంతరిక్ష యాత్ర అంటే మనుషుల్ని అంతరిక్షంలోకి పంపిస్తారు. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్, గగన్యాన్ ప్రోగ్రామ్ ఇస్ ఏ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్. మరి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్
ఇటువంటి ప్రోగ్రామ్స్ లాంచ్ చేయాలి, సక్సెస్ అవ్వాలి అంటే కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది, పారాచూట్ టెస్ట్లు. ఇన్ కేస్ ఇది గగన్యాన్ని లాంచ్ చేసిన తర్వాత ఏదైనా ఇష్యూస్, సమస్య వచ్చాయనుకోండి, ప్రాబ్లమ్స్, వాళ్ళని మనం ఇమ్మీడియట్గా రక్షించాలి. అందులో ప్రయాణించే వ్యోమనాట్స్ని, గగన యాత్రిలను రక్షించాలి అంటే ఇటువంటి పారాచూట్ టెస్ట్లు అవసరం అనమాట. సో మరి ఇప్పుడు ఈ టెస్టును చండీగఢ్లోని టెర్మినల్ బ్యాలిస్టిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, చండీగఢ్లోని డిఆర్డీఓకి చెందిన టెర్మినల్ బ్యాలిస్టిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వద్ద నిర్వహించారు. దీనిని ఒక రైల్ ట్రాక్ పైన ఈ టెస్ట్ని నిర్వహించారు. రైల్ ట్రాక్ రాకెట్ స్లెడ్ ఫెసిలిటీ పైన నిర్వహించారు. మీరు చూస్తే ఇక్కడ ఇలా ఉంది, ఇది అంటే ఒక రైల్ ట్రాక్ లాంటిది. ఇది గ్రౌండ్ బేస్డ్ టెస్ట్. ఇక్కడ నుంచి ఇట్లా గ్రౌండ్ బేస్డ్ టెస్ట్, నేలపైన నిర్వహించిన పరీక్ష. మరి ఇక్కడ ఈ యొక్క పరీక్షలో ఎవరు పాల్గొన్నారు అంటే డిఆర్డిఓ మరియు ఇస్రోకు చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురం. ఇస్రోకు చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురం ఇది కూడా ఈ యొక్క పరీక్షలో పాల్గొనింది. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది గగన్యాన్ ప్రోగ్రామ్ విషయానికి వస్తే, అసలు ఇందులో భాగంగా ఎన్ని రోజుల పాటు వీళ్ళు అంతరిక్షంలో ఉండబోతా ఉన్నారు తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ గగన్యాన్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసే రాకెట్ వచ్చేసి హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ మార్క్ 3 రాకెట్ ద్వారా లాంచ్ చేయబోతున్నారు. ఇక్కడ హ్యూమన్ రేటెడ్ అంటే మానవులు ప్రయాణించడానికి అనుకూలమైన రాకెట్టు, అంతే, హ్యూమన్ రేటెడ్. దీన్నే గతంలో జిఎస్ఎల్వి మార్క్ 3 అని పిలిచేవాళ్ళు. జిఎస్ఎల్వి మార్క్ 3 ఇది 3 స్టేజ్ రాకెట్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇందులో 3 స్టేజ్లు ఉంటాయి. సో ఇక్కడ LVM 3 ఉంది కాబట్టి 3, అది అట్లా జస్ట్ ట్రిక్. బట్ జిఎస్ఎల్వి అంటేనే మనకి 3 స్టేజ్లు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. PSLV రాకెట్ అయితే 4 స్టేజ్లు, రైట్. మరి ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో భాగంగా వీళ్ళు స్పేస్లోకి వెళ్తారు కదా, లైక్ ఏ ఆర్బిట్లోకి వెళ్తారో తెలుసుకోవాలి. ఈ ప్రోగ్రాంలో భాగంగా వీళ్ళు లో ఎర్త్ ఆర్బిట్లోకి వెళ్తారు. లో ఎర్త్ ఆర్బిట్ అంటే తక్కువ భూకక్ష పరిధి, తక్కువ భూకక్ష. వీళ్ళు 400 కిలోమీటర్స్ లో ఎర్త్ ఆర్బిట్లో 400 కిలోమీటర్ల ఎత్తులోకి ప్రవేశిస్తారు. 3 డేస్ పాటు అంతరిక్షంలో ఉంటారు. 3 డేస్ పాటు. మరి ఎంతమంది ప్రయాణిస్తారు అంటే మీరు ఇక్కడ చూస్తే అండి, అఫీషియల్ వెబ్సైట్లో ఇస్రోకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. గగన్యాన్ ఇస్రో అని టైప్ చేయండి, అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. అయితే అందులో ఏమని మెన్షన్ చేశాడంటే 3 మెంబర్స్ వెళ్తారు, 3 వెళ్తారు. వీళ్ళు 400 కిలోమీటర్ల కక్షలో దిగుతారు, 3 రోజుల పాటు ఉంటారన్నాడు. కానీ లాస్ట్ ఇయర్ చూసినా, ఈ మధ్యన చూసినా కూడా ఈ గగన్యాన్ ప్రోగ్రాంకి సంబంధించి 4 ఆస్ట్రోనాట్లకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది రష్యాలో. మీరు ఇక్కడ వాళ్ళు 4 ఉన్నారు. ఇక్కడ 3 గ్రూప్ క్యాప్టెన్లు, 1 వింగ్ కమాండరు. గ్రూప్ క్యాప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయరు, గ్రూప్ క్యాప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ క్యాప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా. కానీ 4 అంటున్నాడు, కానీ అఫీషియల్ వెబ్సైట్లో అయితే 3 ఇస్తున్నాడు. కానీ 4ని సెలెక్ట్ చేసిన మాట అయితే వాస్తవం అండి. 4 మెంబర్స్ సెలెక్ట్ చేశారు. కానీ మేబీ ఫస్ట్ క్రూ మిషన్లో భాగంగా, మొదటి మానవ సాహిత్య యాత్ర ప్రోగ్రాంలో భాగంగా 3నే పంపించడానికి స్కోప్ ఉంది. బట్ ఎనీవే, ఇటువంటిది ఏదైనా అప్డేట్, ఫర్దర్ అప్డేట్ వస్తే క్లారిటీ, ఇంకొద్దిగా క్లారిటీ కావాలి మనకి. ఇక్కడేమో ఇస్రో వెబ్సైట్లో క్లియర్గా 3 మెంబర్స్ అంటున్నాడు, కానీ 4ని సెలెక్ట్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా అభినందించారు. సో ఎనీవే, ఒకవేళ వాడి స్టేట్మెంట్లలో ఇస్తే 3 వెళ్తారు అని గుర్తుంచుకోండి, సెలెక్ట్ అయింది మాత్రం 4 అని గుర్తుంచుకోండి. సో మరి ఇది గగన్యాన్. మరి గగన్యాన్ ప్రోగ్రామ్ కనుక సక్సెస్ అయితే భారతదేశము ఈ మానవ సాహిత్య యాత్ర చేపట్టిన 4వ దేశంగా నిలుస్తుంది. ఒకవేళ గగన్యాన్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తే, సక్సెస్ అయితే, వరల్డ్లో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ని చేపట్టిన 4th కంట్రీ అవుతుంది. ఆల్రెడీ మనకంటే ముందు USA, రష్యా, చైనా ఈ మానవ సహిత యాత్రల్ని చేపట్టాయి. సో ఇది అండి గగన్యాన్కి సంబంధించి. సో గుర్తుపెట్టుకోండి, హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ మార్క్ 3 ద్వారా వెళ్తారు వీళ్ళు. నెక్స్ట్ వన్, 100 మెగావాట్ల డేటా సెంటర్ను నిర్మించడానికి టాటా గ్రూప్ OpenAI భాగస్వామ్యం. 100 మెగావాట్స్ డేటా సెంటర్ను కన్స్ట్రక్ట్ చేయడం కోసం టాటా గ్రూప్స్ సంస్థ OpenAI కంపెనీతో పార్ట్నర్షిప్ కుదుర్చుకునింది. మరి ఇక్కడ టాటా గ్రూప్కి సంబంధించిన టాటా కన్సల్టెన్సీ సర్వీస్ కంపెనీ OpenAI కంపెనీతో అగ్రిమెంట్ కుదుర్చుకునింది. OpenAI కంపెనీ అమెరికా. దీనికి CEO ఎవరు? శామ్
శామ్ ఆల్ట్మన్, ఈయన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కూడా ఈ ఇండియా ఏ ఇంపాక్ట్ సమ్మిట్లో భాగంగా మీట్ అయ్యారు, కలిశారు. మరి ఇక్కడ వీళ్ళు డేటా సెంటర్ని నిర్మించబోతున్నారు. దాని కెపాసిటీ ఎంత? 100 మెగావాట్లు. దీన్ని ఫ్యూచర్లో 1 గిగావాట్ కెపాసిటీ వరకు దీని సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతారు. ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ అప్ టు 1 గిగావాట్. మరి టీసీఎస్ ఆల్రెడీ డేటా సెంటర్స్ బిజినెస్ చేస్తూ ఉంది. అందులో భాగంగా టీసీఎస్ ఈ 100 మెగావాట్ డేటా సెంటర్ని నిర్మించబోతా ఉంది. సో ఇక్కడ టాటా గ్రూప్స్కి చైర్మన్గా మళ్ళీ ఎన్ చంద్రశేఖరన్ గారే ఎన్నికయ్యారు. ఎన్ చంద్రశేఖరన్ గారు. ఇక అలానే ఇదే ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో భాగంగా ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఇండియాలో ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడులు పెట్టడానికి 10 లక్షల కోట్లు అనౌన్స్ చేసింది. ఇండియాలో ఈ కృత్రిమ మేధస్సు మౌలిక వసతుల్ని అభివృద్ధి చేయడం కోసం 10 lakh crore 10 లక్షల కోట్లు మేము పెట్టుబడులు పెడతాము అని చెప్పేసి ప్రకటించింది. ఈ 10 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ని నెక్స్ట్ 7 yearsలో పెట్టబోతా ఉన్నారు. నెక్స్ట్ 7 ఏళ్లలో పెట్టుబడి పెట్టబోతా ఉన్నారు. నెక్స్ట్ వన్ అగైన్ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సంబంధించి మరొక ఇంపార్టెంట్ గిన్నిస్ రికార్డ్. ఒకే రోజులో 2.5 lakh ఏఐ బాధ్యతా ప్రతిజ్ఞలతో భారతదేశం గిన్నిస్ రికార్డు. ఒకే రోజులో 2.5 lakh ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెస్పాన్సిబిలిటీ ప్లెడ్జెస్తో ఇండియా గిన్నిస్ రికార్డు. ఏంటివి బాధ్యత ప్రతిజ్ఞలు అంటే ఏంటి? మనం ఇటీవల తెలుసుకున్నాం కదా. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని చాలా నైతికంగా, సమ్మిళితంగా, ఎథికల్గా, ఇన్క్లూజివ్గా యూజ్ చేయడం కోసం మానవ్ అనే ఒక విజన్ని లాంచ్ చేశారు. మానవ్ అనే విజన్ని మరి అందరూ ఏఐని మేము చాలా బాధ్యతాయుతంగా వినియోగిస్తామని చెప్పేసి ప్లెడ్జ్ చేశారు, ప్రతిజ్ఞ చేశారు. మరి ఇప్పుడు ఎంతమంది అంటే సుమారుగా 2.5 lakh పీపుల్ జస్ట్ 24 అవర్స్లో, కేవలం 24 గంటలలో ఈ గిన్నిస్ రికార్డుకి ఎక్కినట్టు ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ప్రకటించారు. సో ఇక ఇండియా ఏఐ మిషన్ అంటేనే మనకి గుర్తు రావాల్సింది. దీనికి కేటాయించిన బడ్జెట్ ఎంత? 10,372 కోట్లు అండి. గుర్తుపెట్టుకోండి, 10,372 crore ఇండియా ఏఐ మిషన్ కోసం. ఆల్రెడీ మనం మెనీ టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం ఈ ఏఐకి సంబంధించి. అయితే ఇక్కడ మనకి అదే అండి ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో భాగంగా కుదిరిన ప్లెడ్జ్. నెక్స్ట్ వన్ 9వ ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం కాన్క్లేవ్ ఆఫ్ చీఫ్స్ సమ్మిట్. 9th ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం కాన్క్లేవ్ ఆఫ్ చీఫ్స్ సమ్మిట్ విశాఖపట్నంలో ఎస్టర్డే జరిగింది, ఫిబ్రవరి 20న. మరి ఇక్కడ ఏంటి ఈ ఐఓఎన్ఎస్ కాన్క్లేవ్ ఆఫ్ చీఫ్స్? కాన్క్లేవ్ అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే, తెలుగులో చెప్పాలంటే కాన్క్లేవ్ అంటే సదస్సు, చీఫ్స్ అంటే ఆ అధినేతల సదస్సు. ఎక్కడ జరిగింది? విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. మరి ఇక్కడ మనం ఇటీవల తెలుసుకున్నాం, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో తొలిసారిగా ఎక్సర్సైజ్ మిలాన్ 2026, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026, అంతర్జాతీయ నౌకా సమీక్ష ప్రోగ్రాం 2026, అలానే ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం, ఇవి 3 కూడా ఒకేసారి ఫస్ట్ టైం జరుగుతూ ఉన్నాయని చెప్పేసి తెలుసుకున్నాం. మరి ఈ కాంటెక్స్ట్లో ఏంటి అసలు ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియము? ఎన్నవ సమావేశం? గుర్తుపెట్టుకోండి, 9వ సమావేశం. మరి ఏంటిది? మనకి ఇండియన్ ఓషన్ రీజన్ ఉంది, హిందూ మహాసముద్ర ప్రాంతము. హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని పరిరక్షించుకోవాలి అంటే సముద్ర రంగంలో సహకారం అవసరము. ఈ సముద్ర రంగంలో సహకారం కోసం వివిధ దేశాలతో కూడిన ఒక కూటమిని ఏర్పాటు చేసింది ఇండియన్ నేవీ. దాని పేరే ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం. ఇండియన్ ఓషన్ రీజన్లో మ్యారిటైమ్ సెక్యూరిటీ కోసము ఒక కోఆపరేషన్ అవసరం అని చెప్పేసి ఇండియన్ నేవీ లాంచ్ చేసిన ఇనిషియేటివే ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం. మరి ఇది ఎప్పుడు లాంచ్ చేసిందంటే 2008లో ఇది లాంచ్ అయింది. అప్పుడు ఇది లాంచ్ చేసినప్పుడు 2008 నుంచి 2010 వరకు దీనికి చైర్మన్గా మనమే ఉన్నాం, ఇండియానే చైర్మన్గా ఉన్నింది. మరి ఇందులో ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క కాన్క్లేవ్కి మనము అధ్యక్ష బాధ్యతలు చేపట్టాం. ఇప్పుడు ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం చైర్మన్గా మళ్ళీ ఇండియా బాధ్యతలు చేపట్టింది. ఇండియా రెస్పాన్సిబిలిటీని స్వీకరించింది. థాయిలాండ్ నుంచి ఈ బాధ్యతల్ని స్వీకరించింది. మరి ఇండియా 2026 నుంచి 28 వరకు, 2026 నుంచి 2028 వరకు ఈ యొక్క చైర్మన్గా వ్యవహరిస్తుంది. మరి ఈ సదస్సులో సుమారుగా 33 కంట్రీస్కు చెందిన నేవల్ చీఫ్స్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో 33 దేశాలకు చెందిన హిందూ మహాసముద్ర దేశ నేవీల అధిపతులు పాల్గొన్నారు. సో ఇది అండి, గుర్తుపెట్టుకోండి, ఇది భారతదేశం యొక్క చొరవ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో 16 ఏళ్ల తర్వాత మళ్ళీ మనం చైర్మన్ బాధ్యతలు చేపట్టాం. నెక్స్ట్ వన్
ఒటావా కన్వెన్షన్ నుంచి అధికారికంగా వైదొలిగిన పోలాండ్. ఒటావా కన్వెన్షన్ నుంచి అధికారికంగా వైదొలిగిన పోలాండ్. మనకి కన్వెన్షన్స్ న్యూస్లో ఉన్నప్పుడు ఈ యొక్క ఒప్పందాలు దేనికి సంబంధించినవి తెలుసుకోవాలండి. ఇక్కడ పోలాండ్ అంటే మీరు చూస్తే ఇది ఒక యూరోపియన్ కంట్రీ, ఇది నాటోలో మెంబర్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, ఇది ఒక సైనిక కూటమి కదా, అమెరికా ఆధ్వర్యంలో ఉండే ఒక సైనిక కూటమి. ఈ నాటోలో పోలాండ్ మెంబరు. మరి ఇప్పుడు ఈ ఒట్టావా అనే ఒక ఒప్పందం నుంచి, ఒట్టావా కన్వెన్షన్ నుంచి బయటికి రావడం జరిగింది. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అసలు ఈ ఒట్టావా కన్వెన్షన్. ఫస్ట్ పోలాండ్ క్యాపిటల్ విషయానికి వస్తే పోలాండ్ రాజధాని వార్సా. మరి ఇక్కడ ఒట్టావా కన్వెన్షన్ అనేది ఇదొక మందు పాత్రలను నిషేధించే ఒప్పందము. ల్యాండ్ మైన్స్ని యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్ ట్రీటీ అని చెప్పవచ్చు. యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్ ట్రీటీ, మందు పాత్రలను నిషేధించే ఒప్పందం. మనకి యాంటీ పర్సనల్ అంటే పర్సన్స్ని, వ్యక్తుల్ని చంపాలి అంటే మందు పాత్రలు పెడతా ఉంటారు. అలానే వెహికల్స్ని, ఈ వాహనాల్ని నాశనం చేసేందుకు కూడా మందు పాత్రలు పెడతా ఉంటారు. మరి యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్ ట్రీటీ అంటే వ్యక్తులను చంపేందుకు ఉపయోగించే మందు పాత్రల్ని నిషేధించాలి అన్నదే దీని ముఖ్య ఉద్దేశం. ఇది 1997లో కుదిరింది. ఎక్కడ కుదిరిందంటే కెనడాలోని ఒట్టావా ఎక్కడ ఉంది? కెనడా. 1997లో కుదిరింది. 1999 నుంచి అమల్లోకి వచ్చింది. 1999 నుంచి కేమ్ ఇంటూ ఎఫెక్ట్. మరి దీన్నే యాంటీ పర్సనల్ మైన్ బ్యాన్ ట్రీటీ అంటారు, గుర్తుపెట్టుకోండి. యాంటీ పర్సనల్ మైన్ బ్యాన్ ట్రీటీ లేదా ఒట్టావా ఒప్పందము. మరి ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చిందంటే రష్యాతో ఉన్న బార్డర్ డిస్ప్యూట్స్. రష్యాతో ఇక్కడ మీరు చూస్తే రష్యా అంటే ఇక్కడ ఉంది అనుకుంటారు, కానీ రష్యాకు చెందిన కొంత భూభాగము పోలాండ్తో కూడా బార్డర్గా ఉంది. ఒక 233 కిలోమీటర్ల రష్యా భూభాగము పోలాండ్కి సరిహద్దుగా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ పోలాండ్ ఉంది, లిథువానియా కంట్రీ ఉంది, లాట్వియా కంట్రీ ఉంది, ఈస్తోనియా కంట్రీ ఉంది. ఇక్కడ కొంత భూభాగము రష్యాది ఇది. సో రష్యాతో దీనికి వివాదాలు, బార్డర్ డిస్ప్యూట్స్ అటువంటివి. సో అందుకు ఇప్పుడు బయటకు వచ్చేసింది. మరి ఇక్కడ ఒటావా కన్వెన్షన్లో ఎన్ని కంట్రీస్ ఉంటాయి అంటే ఇందులో సుమారుగా 160కి పైగా కంట్రీస్ ఉన్నాయి, 160కి పైగా దేశాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, యుఎస్, రష్యా, చైనా, ఇండియా ఇందులో మెంబర్స్ కావు. అమెరికా, రష్యా, చైనా, ఇండియా ఇందులో జాయిన్ అవ్వలేదు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పోలాండ్ బయటకు వచ్చింది. ఆల్రెడీ ఈస్టోనియా, లాత్వియా, లిథువానియా కంట్రీ కూడా బయటకు రావడానికి ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి. ఇవి కూడా ఆల్రెడీ విత్డ్రూన్ అని చెప్పవచ్చు. ఇవి కూడా బయటకు వచ్చాయి. ఫిన్లాండ్ కంట్రీ కూడా ఈ ఒట్టావా ఒప్పందం నుంచి బయటకు వచ్చిందన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది అంటే మనకు డైరెక్ట్గా అడుగుతాడు. 1997 యాంటీ పర్సనల్ మైన్ బ్యాన్ ట్రీటీ, ఒట్టావా కన్వెన్షన్. నెక్స్ట్ వన్, డాక్టర్ శశి థరూర్ రచించిన పుస్తకం విడుదల. డాక్టర్ శశి థరూర్ రచించిన పుస్తకం విడుదల. వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ గారు ఎంపీ శశి థరూర్, కేరళకు చెందిన ఎంపీ శశి థరూర్ రాసిన ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు న్యూఢిల్లీలో. మరి ఆ బుక్ ఎవరికి సంబంధించిందంటే శ్రీ నారాయణ గురు గారికి సంబంధించిన పుస్తకం. శ్రీ నారాయణ గురు అంటే ఎవరు? కేరళకు చెందిన ఒక సోషల్ రిఫార్మర్, కేరళకు చెందిన ఒక సామాజికవేత్త. మరి బుక్ పేరు వచ్చేసి ద సేజ్ హూ రీఇమాజిన్డ్ హిందూయిజం, ద లైఫ్, లెసన్స్ అండ్ లెగసీ ఆఫ్ శ్రీ నారాయణ గురు. ద సేగ్ హూ రీఇమాజిన్డ్ హిందూయిజం, ద లైఫ్, లెసన్స్ అండ్ లెగసీ ఆఫ్ శ్రీ నారాయణ గురు. సేగ్ అంటే ఒక ఆధ్యాత్మికవేత్త, సన్యాసి ఆ టైప్లో వస్తుందండి. మరి ఇక్కడ శ్రీ నారాయణ గురు కేరళలో టెంపుల్ ఎంట్రీ మూవ్మెంట్ కోసం కృషి చేశారు. ముఖ్యంగా అప్రెస్డ్ పీపుల్, అణగారిన ప్రజలు, ముఖ్యంగా ఎవరైతే సామాజికంగా వెనుకబడి ఉంటారో అటువంటి ప్రజల్ని, అటువంటి వాళ్లకు టెంపుల్లోకి ప్రవేశం కల్పించాలి అని చెప్పేసి టెంపుల్ ఎంట్రీ ఉద్యమాన్ని చేపట్టిన వ్యక్తి ఈయన 1903లో శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. శ్రీ నారాయణ గురు గారు 1903లో శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈయన మెయిన్గా మనకి నారాయణ గురు అంటే గుర్తు రావాల్సినది వన్ క్యాస్ట్, వన్ రిలీజియన్, వన్ గాడ్, ఒకే కులము, ఒకే మతము, ఒకే దేవుడు అనే స్లోగన్ ఇచ్చిన వ్యక్తి. ఈవెన్ ఇంకా ఈయన ఏం చేశారంటే నారాయణ గురు గారు టెంపుల్స్లలో, ఈయన ఏర్పాటు చేసిన టెంపుల్స్లలో 1888లో 1888లో కేరళలో ఒక లార్డ్ శివ టెంపుల్ని నిర్మించాడు. అట్లా కొన్ని టెంపుల్స్లలో ఈయన టెంపుల్స్ చాలా నిర్మించాడు. ఆ టెంపుల్స్లలో మిర్రర్స్ని ఏర్పాటు చేసేవాడు, అద్దాలని. ఎందుకు? ఆ అద్దాల్లో మనం చూసుకుంటే మనకు మనమే కనబడతాం, అంటే ప్రతి మనిషిలోనూ దైవత్వం ఉంది అని చాటి చెప్పేందుకు అట్లా చేశాడు ఆయన నారాయణ గురు. నెక్స్ట్ వన్, గోరఖ్పూర్లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కోసం యూపీ ప్రభుత్వం మరియు IOCL ఒప్పందం. గోరఖ్పూర్లో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కోసం ఉత్తరప్రదేశ్ గవర్నమెంటు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి.
మరి ఇక్కడ గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్. ఇందులో భాగంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా తన వంతు బాధ్యతగా 60 crore ఇస్తూ ఉంది, 60 కోట్లు. దీన్ని 392.94 crore, 392.94 కోట్లతో నిర్మిస్తూ ఉన్నారు. డిసెంబర్ 2027 కల్లా ఈ స్టేడియంని నిర్మించాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు. సో ఇక్కడ డైరెక్ట్గా అండి ఎవరితో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారంటే IOCL, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఇక్కడ గోరఖ్పూర్ అంటే హర్యానాలో కూడా ఒక గోరఖ్పూర్ ఉందండి. మనం లాస్ట్ ఇయర్ ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. హర్యానాలో ఒక గోరఖ్పూర్ ఉంది, యూపీలో గోరఖ్పూర్ ఉంది. యూపీలో ఉన్న గోరఖ్పూర్ ఇది ఒక సిటీ, హర్యానాలో ఉన్న గోరఖ్పూర్ చిన్న టౌన్, ఒక విలేజ్ లాంటిది. మనం లాస్ట్ ఇయర్ ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. నార్త్ ఇండియాలో మొట్టమొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని హర్యానాలోని గోరఖ్పూర్ విలేజ్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. నార్త్ ఇండియా ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే హర్యానాలోని గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ కాదు, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సో అట్లా క్లారిటీ కావాలి కదా. నెక్స్ట్ వన్, మహిళా క్రికెట్ చరిత్రలో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన క్రీడాకారిణిగా హర్మన్ ప్రీత్ కౌర్. ఉమెన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్లో హైయెస్ట్ మోస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడిన ప్లేయర్గా ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ రికార్డు సృష్టించారు. లాస్ట్ ఇయర్ ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్ ODI వరల్డ్ కప్ని గెలుపొందింది, వన్డే వరల్డ్ కప్ని. అందులో ఆమె ఆ టీంకి ఆమె కెప్టెన్, ప్రస్తుతం కూడా ఈమె కెప్టెన్గా ఉంది. మరి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఉమెన్స్ క్రికెట్, మహిళా క్రికెట్ చరిత్రలో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన రికార్డు సృష్టించింది. ఎన్ని మ్యాచ్లు ఆడింది ఈమె? 356 మ్యాచెస్. సెకండ్ ప్లేస్లో న్యూజిలాండ్కి చెందిన సుజీ బేట్స్, ఆమె 355 మ్యాచెస్ ఆడింది. ఇది మారుతూ ఉంటాయిలేండి, మళ్ళీ న్యూజిలాండ్లో ఎక్కువ మ్యాచ్లు ఆడితే ఆమె వస్తుంది, వీ నెవర్ నో. బట్ ప్రస్తుతానికైతే హర్మన్ ప్రీత్ కౌర్. మనం ఏదైనా అట్లా ఫర్దర్గా ఏమైనా సుజీ బేట్స్ ఎవరైనా రికార్డు సృష్టిస్తే మనం యాడ్ చేసుకుందాం, రైట్. సో ఇక్కడ మరి ఇంటర్నేషనల్ మ్యాచెస్ అంటే ఇందులో T20s వస్తాయి, టెస్ట్లు వస్తాయి, వన్డే మ్యాచ్లు అన్నీ వస్తాయి. నెక్స్ట్ వన్, లిబర్విన్ ఛాంపియన్స్ కప్ విజేత 2026. లిబర్విన్ ఛాంపియన్స్ కప్ విన్నర్ 2026 వచ్చేసి పంకజ్ అద్వానీ. ఈయన బిలియర్డ్స్ ప్లేయర్. బిలియర్డ్స్ అని చెప్పేసి ఒక గేమ్ ఆడతారు కదా, ఇట్లా ఒక బోర్డు ఉంటుంది, బాల్స్ ఉంటాయి. ఇక్కడ ఆ బాల్స్ని ఆ యొక్క హోల్లోకి పంపిస్తారు, ఒక స్టిక్తో ప్లే చేస్తారు, రైట్. బిలియర్డ్స్ గేమ్. మరి లిబర్విన్ ఛాంపియన్స్ కప్ విన్నర్గా పంకజ్ అద్వానీ నిలిచాడు. ఫస్ట్ టైం జరిగిన ఈ టోర్నమెంట్ని గెలుచుకున్నాడు. బెంగళూరులో ఈ టోర్నమెంట్ జరిగింది. మరి రన్నర్ వచ్చేసి కమల్ చావ్లా. మరి పంకజ్ అద్వానీ ఇండియాకు చెందిన ప్లేయరు. బిలియర్డ్స్ టైటిల్స్ని 28 టైటిల్స్ని గెలుపొందాడు. IBSF వరల్డ్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ టైటిల్స్ని ఎన్ని గెలుపొందాడు? అత్యధికంగా హయ్యెస్ట్ 28 టైటిల్స్ని ఈయన గెలుపొందాడు. 2024లో గెలుపొందాడు. కానీ 2025లో జరిగిన IBSF వరల్డ్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్లో సౌరవ్ కొటారి విన్ అయ్యాడు. సౌరవ్ కొటారి ఫైనల్లో పంకజ్ అద్వానీని ఓడించి గెలుపొందాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, 2026 మిలానో కోర్టినా వింటర్ పారాలింపిక్స్ కోసం రష్యా బెలారస్పై నిషేధాన్ని ఎత్తివేసిన ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీ. 2026 మిలానో కోర్టినా వింటర్ పారాలింపిక్స్ కోసం రష్యా బెలారస్ పైన నిషేధాన్ని ఎత్తివేసిన ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీ. 2026లో నెక్స్ట్ మంత్ నుంచి ఇటలీలోని మిలానో కోర్టినాలో వింటర్ పారాలింపిక్స్ జరగబోతున్నాయి. పారాలింపిక్స్ అంటే దివ్యాంగులు పాల్గొనే క్రీడలు. మరి ఎందుకు బ్యాన్ ఎత్తేసింది అంటే 2022లో రష్యా పైన బెలారస్ పైన నిషేధం విధించింది ఈ ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి. ఉక్రెయిన్ యుద్ధంలో ఇవి పాల్గొన్నాయని. సో ఇప్పుడు మరి ఈ టోర్నమెంట్ ఎప్పుడు జరుగుతుంది అంటే 2026 వింటర్ పారాలింపిక్స్ టీము March 6 నుంచి 15th March వరకు ఇటలీలోని మిలానో కోర్టినా ఎంపెజ్జో అనే సిటీలో జరగబోతూ ఉంది. 6 స్పోర్ట్స్ 6 క్రీడల్లో ఈవెంట్లు జరగబోతూ ఉన్నాయి. సో ఇలా ఎన్నవ ఎడిషన్ అంటే జరగబోయేది 14th ఎడిషన్, 14వ ఎడిషన్. మనం ఎలాగో యాడ్ చేసుకుంటామండి. సో మరి ఇప్పుడు బ్యాన్ ఎత్తేయడంతో వీళ్ళు ఈ వింటర్ పారాలింపిక్స్లో వాళ్ళ నేషనల్ ఫ్లాగ్స్ చేతపట్టుకొని, అంటే అధికారికంగా వాళ్ళ జాతీయ జెండాను చేపట్టుకొని పాల్గొనవచ్చు. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ డేస్. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే, ఇంటర్నేషనల్ మదర్ టంగ్ డే ఆర్ మదర్ లాంగ్వేజ్ డే. ఎవ్రీ ఇయర్ 21st ఫిబ్రవరి 21న సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ యొక్క ఐడియాని ఎవరు తీసుకొని వచ్చారు అంటే బంగ్లాదేశ్ ఐడియా అని చెప్పవచ్చు. ఇది బంగ్లాదేశ్ అప్పట్లో 1990s ఆ టైంలో భాషా ఉద్యమాన్ని తీసుకొని వచ్చింది, భాషా ఉద్యమాన్ని, లాంగ్వేజ్ మూమెంట్. సో
ఇది ఇనిషియేటివ్ ఆఫ్ బంగ్లాదేశ్ అని చెప్పవచ్చు. ఎవ్రీ ఇయర్ యునెస్కో సంస్థ నిర్వహిస్తుంది. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ 1999లో యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్లో ఈ దినోత్సవానికి ఆమోదం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 2000 సంవత్సరం నుంచి నిర్వహిస్తూ ఉన్నారు. వరల్డ్ వైడ్ 2000 ఇయర్ నుంచి నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఇయర్ థీమ్ వచ్చేసి యూత్ వాయిసెస్ ఆన్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్. యూత్ వాయిసెస్ ఆన్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ అనేది థీము. నెక్స్ట్ వన్, ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం, వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్. ఎవ్రీ ఇయర్ ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవంగా ఫిబ్రవరి 20న సెలబ్రేట్ చేసుకుంటామండి. అంటే నిన్ననే ఫిబ్రవరి 20ని వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్గా సెలబ్రేట్ చేసుకుంటారు. సోషల్ జస్టిస్ అంటే ఏంటి? సామాజిక న్యాయము. అందరికీ ఎటువంటి కుల వివక్ష లేకుండా అందరూ కూడా అభివృద్ధి చెందాలి. సామాజిక న్యాయము, సోషల్ జస్టిస్. మరి థీమ్ వచ్చేసి, ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి సామాజిక అభివృద్ధి మరియు సామాజిక న్యాయం పట్ల పునరుద్ధరించబడిన నిబద్ధత, రెన్యూడ్ కమిట్మెంట్ టు సోషల్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్. ఇక్కడ సామాజిక న్యాయానికి సంబంధించి లాస్ట్ ఇయర్ దోహా, ఖతార్ కంట్రీలోని దోహాలో ఒక ప్రపంచ సదస్సు జరిగింది. అక్కడ దోహా పొలిటికల్ డిక్లరేషన్, దోహా రాజకీయ డిక్లరేషన్ అనేదాన్ని తీసుకొని వచ్చారు. దోహా పొలిటికల్ డిక్లరేషన్ని అడాప్ట్ చేశారు. మనం అది తెలుసుకోవాలా. లాస్ట్ ఇయర్ ఐక్యరాజ్య సమితి సంస్థ, యునైటెడ్ నేషన్స్, ఖతార్లోని దోహాలో ఒక సమ్మిట్ నిర్వహించింది. దాని పేరు వచ్చేసి సెకండ్ వరల్డ్ సమ్మిట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్. సెకండ్ వరల్డ్ సమ్మిట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? సామాజిక అభివృద్ధి కోసం 2వ అంతర్జాతీయ సదస్సు. ఎప్పుడు జరిగింది? నవంబర్ 4 నుంచి 6 వరకు 2025లో. అక్కడ దోహా పొలిటికల్ డిక్లరేషన్, దోహా రాజకీయ డిక్లరేషన్ తీసుకుని వచ్చారు. గుర్తుపెట్టుకోండి, దోహా రాజకీయ డిక్లరేషన్ దేనికి సంబంధించింది అంటే సామాజిక న్యాయానికి సంబంధించినది. అట్లా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం కదా. అర్బన్ ఏరియాస్ని డెవలప్ చేయడం కోసం అర్బన్ ఛాలెంజ్ ఫండ్కు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఫండ్ ఎంత? ఇక నిన్నటి క్వశ్చన్కి, భారతదేశం మొట్టమొదటి మ్యూజికల్ రోడ్ అంటే ముంబైలో ఏర్పాటు చేశారు. ఈ రోడ్డు పైన వెళ్తే జయ హో అనే ఒక ట్యూన్ వస్తుంది. జయ హో, స్లమ్ డాగ్ మిలియనీర్లోని సాంగ్, ఆస్కార్ విన్నింగ్ మూవీ. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రికాప్ చూద్దాం. కాన్పూర్లో నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయనున్న ఇండియా ఫ్రాన్స్. కెనడాకు జిఐ ట్యాగ్ సేలం సాగో యొక్క మొదటి ఎగుమతి. ఏటా 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయడానికి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్తో FCI ఒప్పందం. లెంగ్టేకై వంతెనను ప్రారంభించిన మిజోరం చీఫ్ మినిస్టర్. ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్లో 7 అవగాహన ఒప్పందాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంతకం. ట్యాక్స్ సిలికా ప్రోగ్రాంలో చేరిన ఇండియా. తిరుపత్తూరు జిల్లా పక్షిగా ఇండియన్ గ్రే హార్న్బిల్, తమిళనాడు. చండీగఢ్లో గగన్యాన్ డ్రోగ్ పారాచూట్ పరీక్ష విజయవంతం. డిఆర్డీఓకి చైర్మన్గా ప్రస్తుతం ఎవరున్నారు? సమీర్ వి కామత్. గగన్యాన్ ప్రోగ్రామ్. 100 మెగావాట్స్ డేటా సెంటర్ నిర్మించడానికి టాటా గ్రూప్, ఓపెన్ AI భాగస్వామ్యం. AI ఇన్ఫ్రాస్ట్రక్చర్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న రిలయన్స్ సంస్థ. ఒకే రోజులో 2.5 lakh AI బాధ్యతా ప్రతిజ్ఞలతో ఇండియా గిన్నిస్ రికార్డ్. 9వ ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం కాన్క్లేవ్ ఆఫ్ చీఫ్స్ సమ్మిట్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఒటావా కన్వెన్షన్ నుంచి అధికారికంగా వైదొలిగిన పోలాండ్. డాక్టర్ శశి థరూర్ రచించిన పుస్తకాన్ని విడుదల చేసిన వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ గారు. గోరఖ్పూర్లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కోసం యూపీ గవర్నమెంట్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అగ్రిమెంట్. మహిళా క్రికెట్ చరిత్రలో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన క్రీడాకారిణిగా హర్మన్ప్రీత్ కౌర్. లిబర్ విన్ ఛాంపియన్స్ కప్ విజేత 2026 పంకజ్ అద్వానీ. 2026 మిలానో కోర్టినా వింటర్ పారాలింపిక్స్ కోసం రష్యా బెలారస్పై నిషేధాన్ని ఎత్తివేసిన ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీ. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21. ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ఫిబ్రవరి 20. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.